వెల్కమ్ టు బిగినర్ ఫ్రెండ్స్. అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత పారాయణలో ఈరోజు 5వ అధ్యాయము కర్మ సన్యాస యోగము 21వ శ్లోకము. శ్లోక నెంబర్ 21. బాహ్యస్పర్శేష్వసక్తాత్మా విందత్యాత్మని యత్సుఖం సబ్రహ్మయోగయుక్తాత్మా సుఖమక్షయమశ్నుతే. తాత్పర్యము: బాహ్యమైన ఇంద్రియ సుఖాలపై మమకారాసక్తులు లేనివారు ఆత్మయందే దివ్యానందాన్ని అనుభవిస్తారు. యోగం ద్వారా భగవంతునితో ఐక్యమై అంతులేని ఆనందాన్ని అనుభవిస్తారు. వైదిక శాస్త్రాలు అనేక పర్యాయములు భగవంతుడిని అనంతమైన దివ్య ఆనందసాగరంగా అభివర్ణించాయి. తైత్తరీయ ఉపనిషత్తులో భగవంతుడంటే ఆనందమనే తెలుసుకో అని ఉన్నది. భాగవతంలో భగవంతుని స్వరూపము స్వచ్ఛమైన ఆనందముచే తయారు చేయబడినది అని ఉన్నది. పద్మపురాణంలో దేవుని చేతులు, పాదాలు, ముఖము, ఉదరము మొదలగునవన్నీ ఆనందముచే తయారు చేయబడినవి అని ఉన్నది. ఈ శాస్త్రాల్లో ఉన్న మంత్రములు మరియు శ్లోకములు అన్నీ దివ్య ఆనందమే భగవంతుని వ్యక్తిత్వ స్వభావమని వక్కాణిస్తున్నాయి. తన ఇంద్రియములు, మనస్సు మరియు బుద్ధి భగవంతుని యందే నిమగ్నం చేసిన యోగి తనలోనే ఉన్న భగవంతుని యొక్క దివ్య ఆనందాన్ని అనుభవించటం ప్రారంభిస్తాడు. మీనింగ్ ఆఫ్ ది శ్లోక ఈస్: those who are not attached to external sense pleasures realize divine bliss in the self. Being united with God through yoga, they experience unending happiness. The Vedic scriptures repeatedly describe God as an ocean of unlimited divine bliss. In Taittiriya Upanishad, it is said that God is known to be bliss. In Bhagavatam, it is said that God's form is made of pure bliss. In Padma Puran, it is said that God's hands, feet, face, stomach, etc. are all made of bliss. In Ramayana, it is said that God is an ocean of bliss and happiness. All these mantras and verses from the scriptures emphasize that divine bliss is the nature of God's personality. The yogi who absorbs the senses, mind, and intellect in God begins to experience the infinite bliss of God who is seated within. Om Namo Bhagavate Vasudevaya.